హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే అసలు ఆ థంబ్నెయిల్ ఏంటో, ఆ వీడియో ఏంటో అసలు వీడికి పిచ్చెక్కినట్లుందండి బాగా. థంబ్నెయిల్ ఏమో ఏంటో పిల్లనంట ఒకరిని పాపను అమ్మేస్తున్నాడంట. అసలు ఆ థంబ్నెయిల్ అలా పెట్టి వీడియోలో చక్కగా చెప్తే జనాలు చూస్తారని మామూలు ఓవర్ యాక్షన్ కాదు. అసలు వీడి దగ్గర ఇప్పుడు కంటెంట్ లేదండి, వాళ్ళన్న లేడు అని చెప్తున్నాడు. సో ఏం చెయ్యాలి అని అర్థం కాక నిన్న మొన్ననేమో ఏదేదో మాట్లాడేశాడు. సో ఈరోజు కూడా అదే మాట్లాడితే ఇంకా జనాలు చూడరు అని చెప్పేసి కొత్త కంటెంట్ అయితే తీసుకొచ్చుకున్నాడు. అసలు మామూలుడు కాదు. ఈరోజు అసలు వీడు అసలు ఫేస్బుక్లో అంట అన్నిటిలో అంట మెసేజ్లు చేస్తున్నాడంట. అన్నింటిలో మెసేజ్లు చేసినప్పుడు నువ్వు మరి అవి ప్రూఫ్స్ పెట్టచ్చు కదా. ఇంటికి వస్తున్నారు అని చెప్తున్నావు కదా నువ్వు, అప్పుడు ఒక వీడియో చేసి చూపించచ్చు కదా. జస్ట్ ఒక్క నిమిషం వీడియో చాలు, ఇలా వస్తున్నారు అది ఇది అని చెప్పి. అయినా నువ్వు అలా వీడియో ఎలా పెడతావురా అసలు? అయినా కానీ నువ్వు కొత్త ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు కొత్త ఇంటికి వెళ్ళి కూడా 1 వీక్ 10 డేస్ అవుతుంది అంతే. పాత ఇల్లే ఎవరికి తెలియదు నీది, సరిగ్గా అన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు. ఇంకా కొత్త ఇల్లు ఎలా తెలిసిద్దిరా? నీ ఇల్లే నువ్వు వీడియోల్లో సరిగ్గా చూపించట్లేదు, ఎక్కడా చూపించట్లేదు. మరి ఇంతలా జనాలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నావురా? ఇది చేశాక ఇంకా జనాలకి కంప్లీట్గా అర్థమైపోయింది నీదంతా ఫేక్ వీడియోలు అని చెప్పి. అసలు చూడండి ఫ్రెండ్స్, వీడు వాళ్ళని ఒకరోజు బ్యాగ్ వీడియో చేశాడు, గుర్తుందా మీకు? ఆ బ్యాగ్లో ఇదొక్క బ్యాగే ఉంది, ఇంకా చాలా పెట్టాలి అని ఆ అమ్మాయి అడుగుతుంటే మన ఇంట్లో ఒక్క బ్యాగే కదా ఉంది, మిగతావి తగిలించుకునే బ్యాగ్లో పెట్టచ్చు, పాల బాటిల్స్ అవి, అన్నవి మాత్రం మొత్తం పెట్టాయి ఈ బ్యాగ్లోనే పెట్టాయి అని అన్నాడు కదా. వాళ్ళ ఇంట్లో ఒక్క బ్యాగే ఉన్నప్పుడు వాడిని హాస్పిటల్లో చేర్చారు కదా, మరి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి కదా. ఈ 2 రోజుల నుంచి ఆ బ్యాగ్ ఫ్రిడ్జ్ పక్కన ఏమో కనిపిస్తూనే ఉంది. నేనైతే థంబ్నెయిల్లో పెట్టాను అది ప్రూఫ్, చూడండి ఒకసారి మళ్ళీ క్లియర్గా. అసలు ఈరోజు వీడియోలో ఉంది, నిన్న వీడియోలో అంతే ఉంది, 2 రోజుల నుంచి అయితే కనిపిస్తూనే ఉంది. పాపం ఇదొక్కటి మిస్ అయినట్లున్నాడు పాపం బాబు. ఈ 2 డేస్ అయితే బ్యాగ్ దగ్గర అయితే బాగా దొరికిపోయాడు, చెత్త విధవ. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారనమాట, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు నువ్వు నీ వేస్ట్ వీడియోస్, మరి బట్టలు మొత్తం పెట్టి పంపించాలి కదరా. 4 రోజులు ఉంటున్నారంటే ఎవరికైనా కానీ ఆ బ్యాగ్లో కాక ఇంకెలా పెట్టావురా? ఉంది మీ ఇంట్లో ఒకే బ్యాగ్ అన్నావు కదరా చెత్త విధవ. అయినా కానీ నువ్వేంద్రా పసిపిల్లల మీద చేయడం ఏందిరా వీడియోలు? అసలు మరీ ఇంత దారుణంగా దిగజారిపోయావేంద్రా? పసిపిల్లల్ని అమ్మేస్తున్నాము అది ఏది అని సోది వాగుడంతా వాగుతున్నావు. అసలు ఇంత లోఫర్గా తయారవుతున్నావు నువ్వేందే. ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయిపోయావు, కోరస్ ఇవ్వడం బాగా నేర్చుకున్నావు. ఇంతకుముందు నీ మొగుడే కోరస్ ఇవ్వడం బాగా వచ్చు, ఇప్పుడు నీకు బాగా వచ్చేసింది. వాడు మర్చిపోయినా కానీ బాగా గుర్తు చేసి వీడియోలో బాగా పాపులర్ అవుతున్నావు. మంచిగా కాదు, నటించడం బాగా వస్తుంది అని అర్థం. అసలు నువ్వు ఇంతలా ఏంటి అసలు? పసిపిల్లల్ని ఏంటి అసలు? ఆ పిల్లలు చక్కగా ఉన్నారు, అంత చక్కగా ఉంటే వాళ్ళు చేసే యాక్టివిటీలు, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి ఆటలు ఆడించడం, అలాంటి వీడియోలన్నీ పెట్టురా. వాటిని చక్కగా చూస్తారు జనాలు, ఎంతో బాగా ఎంకరేజ్ చేస్తారు. అంతకుముందు కూడా అంతే, మాకు 2 పాపలు, ఒక అమ్మాయిని దత్తత ఇచ్చా అది ఇది అని చెప్పి 2 అమ్మాయిలు పుడితే ఇచ్చాము, అబ్బాయిని తెచ్చుకున్నాము అది ఇది అని వాగావు. అప్పుడు బాగా వ్యూస్ వచ్చినాయి, అది గుర్తొచ్చినట్లుంది. మళ్ళీ అలానే వీడియోలు ఏదేదో చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నట్లున్నావు. అసలు ఎంత అసలు చక్కగా మంచి వీడియోలు పెట్టురా, మంచి వీడియోలు చెయ్యి మంచిగా. అసలు చక్కటి పిల్లలు, కోఆపరేట్ చేసే పెళ్ళాము, అన్న కానీ అన్న ఇంత నీకు ఉన్నప్పుడు చక్కగా మంచి వీడియోలు చేసి మంచిగా తయారవురా. చక్కగా కుకింగ్ చెయ్యి, నీకు ఎన్నో వంటలు వచ్చు కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా, అలాంటివి చేసి బాగుపడరా. ఇలాంటివి చేస్తే
మనీ వస్తాయనే కానీ జనాల్లోకి వెళ్తే ఊస్తారా చెత్త వెధవ. ఇంతలా ఎందుకు తయారవుతున్నావు అసలు? ఛీ. ఓకే ఫ్రెండ్స్, వీడు ఇంకా మారడు. ఇంత వేస్ట్ ఫెలో అని నేనైతే అనుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మరెన్నో వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.